న్యూరో సైన్స్ ప్రకారం ఇంట్రోవర్ట్‌నెస్ అనేది ఫిక్స్‌డ్ హ్యూమన్ ట్రైట్ కాదంట. మనం కావాలి అనుకుంటే మళ్ళీ ఎక్స్‌ట్రోవర్షన్ ప్రాక్టీస్‌లో పెట్టి మనం ఎక్స్‌ట్రోవర్ట్ లాగా కంప్లీట్‌గా మారొచ్చు. న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటి అంటే ఏదైతే మనం ప్రాక్టీస్‌లో పెడతామో ఎక్కువ సార్లు అది మన బాడీ, మన బ్రెయిన్ అడాప్ట్ చేసుకొని దాన్ని అకార్డింగే బిహేవ్ చేస్తది, రియాక్ట్ అయితది, మాట్లాడుతది. మీరు ఎక్స్‌ట్రోవర్ట్ లాగా మారాలి అనుకుంటే మీ డే టు డే లైఫ్‌లో ఈ ట్రైట్స్‌ని అప్లై చేయండి. మెయిన్‌గా ఎవరితోనైనా మాట్లాడాలి అంటే ఉండాల్సిన ట్రైట్ వచ్చేసి మంచిగా వినడం క్లారిటీగా. అప్పుడే మనం క్లారిటీగా వాడు చెప్పిన దానికి ఆన్సర్ ఇవ్వగలుగుతాం. మనం డిస్కషన్ చేయగలుగుతాం వాడు అన్న పాయింట్ మీద. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్. అంటే ఏంటి అంటే నార్మల్‌గా హాయ్ అంటే హాయ్, తిన్నావా? తిన్నా, ఎప్పుడొచ్చినావు? ఇప్పుడు. ఇవి షార్ట్ ఆన్సర్స్. దీనివల్ల కన్వర్జేషన్ ముందుకు పోదు. అందుకని ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్ ఏంటి అంటే అవతల పర్సన్ వానికి ఇంట్రెస్ట్ ఆర్ ప్యాషన్ ఉన్న థింగ్ ఏదన్నా ఉందనుకో, దాని గురించి డీప్‌గా అడగడం. అంటే నీకు ఇంట్రెస్ట్ ఎప్పటినుంచి స్టార్ట్ అయింది? ఎలా స్టార్ట్ అయింది? వాడు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాతకి దాంట్లోకెళ్ళి ఒక క్వెషన్ అడగడం. అప్పుడు వానికేమనిపిస్తది అంటే, ఓకే వీడు వింటున్నాడు అనేసి. డీప్‌గా మీనింగ్‌గా ఉన్న దాని గురించి నీకు తెలుసుకోవాలని ఉన్న దాని గురించి అడగడం. ఇలా వాడు చెప్పిన దానికి ఇంకొక క్వెషన్ అడగడం వల్ల కన్వర్జేషన్ బిల్డ్ అయితది. ఎక్కువ సేపు కాన్వో జరుగుతది. అండ్ ఎక్కువగా మాట్లాడకపోవడానికి ఇంట్రోవర్ట్స్ కారణం ఏంటి అంటే, వాళ్ళని వాళ్ళు ఎక్కువ జడ్జ్ చేసుకుంటారు. అంటే నేను ఇది చెప్తే ఇది రైటా? రాంగా? వాళ్ళు ఎలా తీసుకుంటారు? ఈ థింకింగ్ అంతా ఆపేసి జస్ట్ మీ ఒపీనియన్స్‌ని ట్రూత్‌ఫుల్‌గా బయటికి చెప్పండి. వాడొకటి చెప్పిండనుకో, నీ ఒపీనియన్‌ని, నీకున్న ఇన్ఫర్మేషన్‌ని బయట పెట్టు. వాడు ఒకవేళ నో అన్నాడనుకో, ఇగోకి తీసుకోకుండా వాడెందుకు నో అన్నాడో అది తీసుకొని ఇన్ఫర్మేషన్ లాగా చూడు. ఎందుకు అంటే ఎండ్ ఆఫ్ ది డే డిఫరెంట్ ఇండివిడ్యువల్స్ ఒక్కొక్కనికి ఒక్కొక్క థాట్ ప్రాసెస్ ఉంటది. కాబట్టి వాడు ఎందుకంటుండి ఏ వేలో చూస్తుండో నేర్చుకోవడానికి చూసినట్టు చూస్తే నువ్వు ఎఫెక్ట్ అవ్వవు. లేదా నువ్వు చెప్పిన దానికి వాడు నో అన్నాడు అని ఐడెంటిటీ మీదకి పోయి ఈగోకెళ్తావు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే అవతలోడు నువ్వు రాంగ్ చెప్తున్నావా, రైట్ చెప్తున్నావా అని నీ మీద ఫోకస్ చేయడు. వాని మీద వాడు ఫోకస్ చేస్తాడు. నేను రైట్ చెప్తున్నానా లేదా అని. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ వచ్చేసి మనని మనం ఇన్ని రోజులు ఇంట్రోవర్ట్ అని నమ్మడం వల్ల మనం అలా రియాక్ట్ అవుతున్నాం. అందుకని ఇప్పటి నుంచి జోక్‌గా కూడా నేను ఇంట్రోవర్ట్‌ని, షై ఫెలోని అని చెప్పడం ఆపేయండి. ఎందుకంటే మైండ్ చాలా డెలికేట్. మనం ఏదైతే చెప్తామో రిపీటెడ్‌గా అదే నిజమని నమ్ముతది. దానికి తగ్గట్టుగానే రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తది. మెయిన్ థింగ్ వచ్చేసి మెల్లమెల్లగా అన్‌కంఫర్టబుల్ ప్లేసెస్‌లో వెళ్ళడానికి స్టార్ట్ చేయండి. అంటే ఎక్కువ గ్యాదరింగ్స్ ఇష్టం లేదా వెళ్ళండి. చిన్న చిన్న కన్వర్జేషన్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఒకటేసారి పెద్దగా కాకుండా హాయ్, బై వరకన్నా స్టార్ట్ చేసి అన్‌కంఫర్టబుల్ అయినా సరే మళ్ళా రిపీట్ చేస్తే బ్రెయిన్ ప్యాటర్న్స్ దాన్ని అలవాటు చేసుకుంటది. అండ్ మెయిన్‌గా ఈ ఇంట్రోవర్ట్‌నెస్‌కి కారణాలేంటి అంటే చిన్నప్పటి నుంచి ఎక్కువ గ్యాదరింగ్స్ అయినప్పుడు ఏదన్నా అన్‌సర్టెన్ మూవ్‌మెంట్స్ జరిగిన సిట్యుయేషన్స్ వచ్చినా తప్పించుకొని వెళ్ళడం అండ్ మాటలు అవాయిడ్ చేయడం వల్ల వీళ్ళు అండ్ అలాగే ఎక్కువ గ్యాదరింగ్స్ కావచ్చు, ఎక్కువ సర్కిల్‌లో తిరగకపోవడం వల్ల జస్ట్ అలవాటైన ట్రైట్ అంతే. అండ్ మీరు గమనిస్తే ఇంట్రోవర్ట్స్ వాళ్ళు టూ మచ్ క్లోజ్‌గా ఉన్న పర్సన్స్‌తోని టూ మచ్‌గా మాట్లాడతారు. అసలు అవతలోనికి మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వరు. అంటే వాళ్ళలో మాట్లాడే జీలుంది, ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. కాకపోతే అంటే ఎవరితోనైనా మాట్లాడే ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు అంతే. ఆ కన్వర్జేషన్ చేయకుండా. అంటే వీళ్ళకున్న ఇన్‌సెక్యూరిటీస్ కావచ్చు, వీళ్ళకున్న అలవాటైన ప్యాటర్న్ వల్ల కావచ్చు. జస్ట్ మనం తీసేయాల్సింది ఆ ప్యాటర్న్‌ని తీసేస్తే మీరు మీ క్లోజ్‌గా ఉన్న వాళ్ళతోని ఎంత ఓపెన్‌గా అయితే మాట్లాడుతున్నారో వీళ్ళతో కూడా అంతే ఓపెన్‌గా మాట్లాడతారు.